ఇందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీ నాయనా, మీకో దండం మీ పార్టీకో దండం. మీ పార్టీలు ఉండే కంటే ఇంకేదైనా పని చేసుకొని బతుకుతా అన్నట్టు ఎట్లా చెప్పిండో చూడుండ్రి రాజాసింగ్. ఎప్పటికీ ఎంఐఎం పార్టీల మీద ఫైర్ అయ్యే రాజాసింగ్ ఇప్పుడు సొంత పార్టీల మీదనే గుస్సా చేస్తున్నాడు. బీజేపీ పార్టీని తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. అసొంటిది రాజాసింగ్ పార్టీల నుంచి ఓవుడేంది అనుకుంటారు అందరూ. ఈ పార్టీల నుంచి బయటికి పోయి ఇంకే పార్టీల షేరికైతాడు, షేరినా ఉండగలుగుతాడా అన్నట్టు ఆలోచన చేస్తున్నారట. రాజాసింగ్ గురించి తెలిసినోళ్ళు రాజీనామా లెటర్ను లవ్ లెటర్ తిరిగి ఇచ్చిండంటే ఎంత కోపంతో ఉన్నాడో చూడుండ్రి. ఇంతకు ఈ కోపం దేనికోసం అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటది. కానీ మళ్ళొకసారి రాజాసింగ్ మాటలలోనే ఇందాం పాండ్రి. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. ఇన్నరా, మా కుటుంబాలను కాదని పెండ్లాం పిల్లలను వదిలిపెట్టి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినాం, కష్టపడి పని చేసినాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. కానీ కొంతమంది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావద్దని కోరుకునేటోళ్ళు ఒక్కటైనరు. వాళ్ళకే ఢిల్లీ పెద్దలు పెత్తనం ఇచ్చిండ్రు. ఇక అసొంటప్పుడు మా త్యాగాలకు మా ఆరాటాలకు ఇల్లు ఎక్కడున్నది అన్నట్టు చెప్తున్నాడు రాజాసింగ్. అయితే ఇట్లా రాజాసింగ్కు పార్టీ మీద అలుగుడు, పార్టీ సస్పెండ్ చేసేటట్టు మాటలు మాట్లాడు మళ్ళా తర్వాత అదే బీజేపీ పార్టీలకు వచ్చుడు అలవాటే రాజాసింగ్కు. ఎన్ని రాజీనామాలు చేసినా ఎన్ని సస్పెండ్లు చేసినా రాజాసింగ్ బీజేపీ నిడిచి వేరే పార్టీలకు పోయేటోడు కాదు. అందుకే కావచ్చు పార్టీలు కూడా పట్టి పట్టినట్టున్నారు. కొందరు బుజ్జగించే పనులు చేస్తున్నారట. కానీ రాజాసింగ్ ఒకళ్ళు చెప్తే వినేటోడు కాదా. హిందూ మతము, గోరక్షణ, గణేష్ ఉత్సవాలు అనేటివి వదిలిపెట్టి కామన్ రాజకీయాలు చేసేటోడు కాదు. ఓ పార్టీల నుంచి ఇంకో పార్టీలకు జంప్ అవుతాడనేది లేదు. కాబట్టి పార్టీలు కూడా పరిశాన్ ఏం అవుతలేరట. అందుకే ఇట్లా రాజీనామా చేయగానే అట్లా పార్టీ యాక్సెప్ట్ కూడా చేయలేదట. పార్టీ అధ్యక్ష పదవి రానందుకు కోపం కొద్దీ అట్లా చేసిండు. కానీ బీజేపీ అంటే తనకు ఎంత ఇష్టమో తెలుసు. తను పార్టీని వదిలిపెట్టి ఎక్కడికి ఓడని అనుకుంటున్నారట. రాజాసింగ్ గురించి తన ఆలోచన గురించి తెలిసినోళ్ళు. ఇక ఏమవుతుందో ముందు ముందు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద చర్చ నడుస్తున్నది. అయితే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఓ లీడరు ప్రెసిడెంట్ అయిపోతున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తున్నది. అసొంటి ముచ్చట్లు కొంతమంది బీజేపీ లీడర్లకు నిద్ర పట్టనిస్తలేవట. నేను ప్రెసిడెంట్ అయితా అని కలలు కంటే వేరే ఎవరో అధ్యక్షుడు అయితే ఓర్చుకోలేకపోతున్నారట. సరే, వాళ్ళ సంగతి ఏమో కానీ హైదరాబాద్ నడిబొడ్డు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమంటున్నాడో ఒకసారి ఇందాం పాండ్రి. భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. అగో అట్లుండాలన్నట అధ్యక్షుని ఎంపిక చేసే పద్ధతి. కాకపోతే పార్టీలో అట్లా లేదట. ఏ తిరుగున్నదో చెప్తున్నాడు ఇనుండ్రి. గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నరా, గీన నా మనిషి అతను నీ మనిషి అనేది ఉండేనట బీజేపీ పార్టీలా. అట్లా అధ్యక్షులను మార్చి మార్చి పార్టీని సర్వనాశనం చేసిండని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నుకునే అధ్యక్షుడు అట్లా కావద్దంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలనంటే బూత్ కార్యకర్తలు చెప్పినట్టే అధ్యక్షుని ఎన్నుకుంటే మంచిగా ఉండని అంటున్నాడు ఎమ్మెల్యే రాజాసింగ్. అట్లా చేస్తే మంచిదే కావచ్చు. కానీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునే తట్టు ఉన్నదా పార్టీ? ఎవరి నాయకత్వం మంచిది, ఎవరి ఎత్తుగడలు పార్టీని కాపాడుతాయనే కార్యకర్తలు అనుకునేది పక్కకు పెట్టి ఢిల్లీలో ఉన్న పెద్దలకు ఎవరు సన్నిహితంగా ఉంటారు అనేది చూస్తారు. కార్యకర్తల మనసులో ఒకటి ఉంటే పార్టీ పెద్దలకు ఇంకో తీరు ఎత్తుగడలు ఉన్నాయట.
అయితే ఎవరి అభిప్రాయం ఎట్లున్నా బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేటోళ్ళు కావాలి. దానికోసం ఏ ఈక్వేషన్లు పనిచేస్తాయో చూసిండ్రు. బీసీ అయితే ఎట్లుంటుంది, ఓబీసీలు అయితే ఏ తిరుగుంటుంది, వీళ్ళు ఎవరు కాకుండా పాత ప్రెసిడెంట్లు అయితే ఇంకెట్లుంటుంది అనేది చూసిండ్రట. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక జనమంతా బీఆర్ఎస్ పార్టీ దిక్కే చూస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉండ అనేది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈటెల రాజేందర్ అయితే బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టినట్టు అవుతుంది అనే ఆలోచనలు చేసిండ్రట. అయితే దీంట్లో రాజాసింగ్ చెప్పినట్టు మా మనిషి మీ మనిషి అనే వర్గపోరు కూడా ఉండబట్టే ఇట్లా అవుతున్నది కావచ్చు అని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ ఆఖరికి తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షునిగా రామచంద్రరావును వేసింది పార్టీ. మరి చూడాలి తన లీడర్షిప్లో పార్టీ ఎట్లా ముందటికి పోతుంది. 2028లో జరగబోయే ఎన్నికలల్లా కమలం పువ్వు జెండా ఎట్లే గుర్తుంది. కారు పార్టీ హవా తట్టుకొని కమలం పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రామచంద్రరావు ఎట్లా పార్టీని ముందుకు నడిపిస్తాడో చూడాలిగా.